నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేష్ కు వివరించారు. దీంతో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించేందుకు కాఠ్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమాన సర్వీసెస్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఇక మరోవైపు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. సూర్యప్రభ అనే మహిళ అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు అనంతపురం నుంచి అమరావతి బయలుదేరారు హోంమంత్రి అనిత. కాఠ్మండులో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకురావడంపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు మొదలుపెట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేష్ కు వివరించారు. దీంతో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను తరలించేందుకు కాఠ్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమాన సర్వీసును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. సూర్యప్రభ అనే మహిళ అక్కడి పరిస్థితిని మంత్రికి వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఇక అనంతపురం నుంచి అమరావతి బయలుదేరారు హోంమంత్రి అనిత. కాఠ్మండులో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకురావడంపై అధికారులతో సమీక్ష చేయబోతున్నారు.